శారీరకంగా చక్కటి ఆరోగ్యాన్ని కలిగింపజేసి, మానసికంగా ఉన్న అనారోగ్య సమస్యలు తొలగింపజేసి, శరీరంలో చైతన్య శక్తిని కలిగింపజేసే సూర్య మంత్రం గురించి ముందుగా తెలుసుకుందాం. ఓం శ్రీ సూర్యాయ నమః. వేదములో సూర్యుడికి సంబంధించి నమ సవిత్రే జగదేక చక్షుసే అంటూ వర్ణించారు. అంటే సూర్యుడిని జగత్తుకి నేత్రంగా వర్ణించారు. సృష్టి మొత్తానికి కూడా నేత్ర స్వరూపంగా వర్ణించిన సూర్యుడికి సంబంధించిన మంత్రపఠనం చేసినట్లయితే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అందుకే ఓం శ్రీ సూర్యాయ నమః. ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే సూర్య భగవానుడి భార్య పేరు సంజ్ఞాదేవి, సూర్యుడి మామగారి పేరు విశ్వకర్మ. విశ్వకర్మ దేవతల శిల్పి. సూర్య భగవానుడు విపరీతమైనటువంటి తేజస్సుతో ఉన్నప్పుడు ఆయన తేజస్సుని సూర్యుడి భార్య అయినటువంటి సంజ్ఞాదేవి భరించలేకపోతుంది. అప్పుడు సూర్యుడి మామగారైనటువంటి దేవతల శిల్పి అయినటువంటి విశ్వకర్మ తన శక్తి సామర్థ్యాలతో సూర్యుడిలో ఉన్నటువంటి శక్తిలో తేజస్సులో కొంత భాగాన్ని తగ్గిస్తాడు. అలా తగ్గించిన తర్వాత సూర్యుడు తన తేజో కిరణాలతో మానవాళికి అన్ని రకాలైన ప్రయోజనాలను కలిగింపజేశాడు. సూర్యుడి భార్య అయినటువంటి సంజ్ఞాదేవి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సూర్యుడితో జీవన గమనాన్ని కొనసాగించింది. అలా సూర్యుడి మామగారైనటువంటి విశ్వకర్మ సూర్యుడిలో ఉన్నటువంటి తేజస్సులో కొంత భాగాన్ని తగ్గించిన తర్వాత, తేజస్సులో కొంత భాగాన్ని బయటికి తీసిన తర్వాత, అలా బయటికి తీసినటువంటి తేజస్సుతోనే శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన సుదర్శన చక్రాన్ని, పరమేశ్వరుడికి సంబంధించిన త్రిశూలాన్ని, సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉన్నటువంటి వేలనే ఆయుధాన్ని తయారు చేశాడని పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలా విశ్వకర్మ సూర్యుడి తేజస్సును తగ్గించిన తర్వాతే సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అనే పేరుతో మానవాళికి అవసరమైనటువంటి చైతన్య కిరణాలను అందింపజేసి సృష్టిలో అందరికీ కూడా జీవన గమనం కొనసాగేలాగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తున్నాడని కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అందుకే ఈ పౌరాణిక నేపథ్యం వచ్చిన తరుణంలోనే, సూర్యుడి శక్తిని విశ్వకర్మ తగ్గించి ఆయుధాలు తయారు చేసిన తరుణంలోనే ఋషులు దివ్య శక్తితో దర్శించిన అద్భుతమైన మంత్రం ఓం శ్రీ సూర్యాయ నమః. ఈ మంత్ర పఠనం సంపూర్ణంగా ఆరోగ్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఓం శ్రీ సూర్యాయ నమః. సృష్టికి మూలమైనటువంటి చైతన్య శక్తిని కలిగింపజేసేటటువంటి, చీకట్లను పోగొట్టి వెలుతురును కలిగింపజేసేటటువంటి సూర్యశక్తి మొత్తం కూడా ఓం అనే ప్రణవాక్షరంతో ప్రారంభమవుతుంది. శ్రీ అంటే శుభానికి సంకేతం. సూర్యుడి అనుగ్రహం మనకు శుభాలను కలిగింపజేయాలని సంకేతంగా శ్రీ అనే అక్షరాన్ని జపిస్తున్నాం. సూర్యాయ నమః. ఇక్కడ సూర్యాయ నమః అంటూ ప్రార్థిస్తున్నామంటే సూర్య భగవానుడు తన తేజస్సును మామగారు విశ్వకర్మ తగ్గించిన తర్వాత సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో 12 పేర్లతో ప్రత్యేకమైన సంఖ్య కలిగినటువంటి కాంతి కిరణాలతో భక్తులందరినీ అనుగ్రహించాడు అని సూర్య అనే పదంలో ఉన్న అంతరార్థం. అందుకే మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, స్పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అని 12 పేర్లతో సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో సూర్యుడు అనుగ్రహిస్తున్నప్పటికీ ఈ 12 పేర్లలో ఉన్నటువంటి శక్తి మొత్తం కూడా సూర్య అనేటటువంటి పదంలోనే ఎక్కువగా ప్రచోదనమవుతుంది. అప్పుడే సూర్యుడు చీకట్లను చీల్చుకొని వెలుతురును కలిగింపజేసి మానవాళికి ఆరోగ్య ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. అది సూర్య అనే పదంలో ఉన్న అంతరార్థం. అందుకే చీకట్లను తొలగింపజేసి ద్వాదశ ఆదిత్యుల రూపంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తికి నమస్కారం అనే అర్థంలో సూర్యాయ నమః అంటూ ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా సంపూర్ణంగా శారీరకంగా ఉన్న అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మానసిక అనారోగ్యాలు కూడా అధిగమించి సూర్యుడి చైతన్య శక్తిని ప్రచోదనం చేసి ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందింపజేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 21 సార్లు కానీ 11 సార్లు కానీ జపిస్తే మంచిది. 12 సార్లు జపిస్తే
ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే సంఖ్య ప్రధానం కాదు, భక్తి ప్రధానం, ఏకాగ్రత ప్రధానం. సూర్య మంత్రాలు ఆదివారం మాత్రమే జపించాలనే అపోహ చాలామందిలో ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో కానీ లేదా సంధ్యా సమయంలో కానీ సూర్యకిరణాలు పడే ప్రదేశంలో నిల్చొని సూర్య మంత్రాలు పఠించడం ద్వారా ఫలితాలు చాలా అద్భుతంగా కలుగుతాయి. సూర్య మంత్రాలను స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా జపించుకోవచ్చు. ఆధునిక కాలంలో నిరాశ నిస్పృహలు ఎక్కువగా వస్తున్న తరుణంలో, అలజడి ఎక్కువగా వస్తున్న తరుణంలో అవన్నీ తొలగింపజేసుకోవటానికి ప్రతిరోజు కూడా సూర్యకిరణాలు పడే ప్రాంతంలో నిల్చొని మంత్రపఠనం చేసినట్లయితే సూర్యుడి చైతన్య శక్తి మనలో ప్రచోదనం అవుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకొని సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అందుకే ఓం శ్రీ సూర్యాయ నమః ఈ మంత్రం సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని సకల మానవాళికి కలిగింపజేస్తుంది.